హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేసే విధాన ప్రాసెస్లో భాగంగా మనకి ఒక 2 months బ్యాక్ అనేది గవర్నమెంట్ మనకి ఎన్పిసిఐ లింక్ చేసుకునే విధంగా మన మొబైల్లో చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది కదా. అదే ప్రాసెస్లో భాగంగా మనకి అన్ని బ్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు ఆ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మన గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఏదైనా ప్రభుత్వం యొక్క ప్రయోజనం పొందాలనుకుంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు డిపిటి ద్వారా ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు మీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందగలరు. సో ఈ ప్రాసెస్ అనేది ఈ డిపిటి ద్వారా స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రధానంగా మనకి ఇక్కడ ఎస్బీఐ సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో గతంలో మనకి ఎస్బీఐ లింక్ అనేది ఇవ్వలేదండి. ఇప్పుడు ఎస్బీఐ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది 3 days అప్డేట్ ఇచ్చాయి. సో ఎవరైనా ఎస్బీఐ సంబంధించిన వాళ్ళు ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ లేకుంటే మీ మొబైల్లో మీరే చేసుకోవచ్చండి. ఇన్ కేసు మీరు చేసుకోలేకుంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. సో నేను చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా మనకి మన యొక్క ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, డిపిటి ద్వారా నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ పడాలంటే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఏదైనా కానీ పథకాలకు సంబంధించి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మన యొక్క బ్యాంక్ ఖాతాకి కొడాలంటే ఖచ్చితంగా మన యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలండి. సో ఎవరైతే లింక్ ఉందో లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే ఎలా లింక్ చేసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి కన్స్యూమర్ మీద క్లిక్ చేసిన వెంటనే భారత్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు, అలాగే లింక్ లేకుంటే లింక్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి కదా. ఇక్కడ మనకి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుందండి. సో ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏది అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉందో, అంటే అలాగే మన యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇదివరకు అయితే ఎస్బీఐ సంబంధించి అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు మనకి ఎస్బీఐ సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అలాగే వాళ్ళకి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఈ విధంగా తెలుసుకొని ఒకవేళ లింక్ లేకుంటే మీ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి మీరే లింక్ చేసుకునే విధంగా మరొకసారి మనకి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వెంటనే సంబంధిత బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ సంబంధించి మీరు లింక్ అని చేసుకోవచ్చు. మనకి ఎస్బీఐకి సంబంధించి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రధానంగా మనకి ఎస్బీఐ సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం ఉంది. ఎవరన్నా ఇంకా ఎస్బీఐకి సంబంధించిన వాళ్ళు ఉంటే సో ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, గ్యాస్ సబ్సిడీలు కావచ్చు, ఏవైనా రావాలన్నా కూడా ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారానే మనకి డిపిటి ద్వారా డైరెక్ట్గా నేరుగా మన యొక్క అకౌంట్కి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎవరైతే మనకి గతంలో ఎస్బీఐ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేయలేదని చెప్పి చాలా మంది అన్నారు. సో వాటికి సంబంధించి ఇప్పుడు మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటనే మీకు సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా మీరే మీ యొక్క మొబైల్ అనే మీరే చేసుకునే విధంగా అయితే మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో నేను ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి మన యొక్క ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఎనేబుల్డ్ డిపిటి అంటే డిపిటి ద్వారా మనకి అమౌంట్ పడుతుంది. మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ స్టేటస్ అనేది లింక్ అయి ఉంది. సో మనకి ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఏ డేట్లో మనకి లింక్ చేశారని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ పక్కన ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ రాకపోతే మీకు లింక్ లేనట్టు అనమాట. సో ఇక్కడ నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కాబట్టి లింక్ వచ్చి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉందండి. ఇప్పుడు ఎస్బీఐ సంబంధించి ఏ విధంగా లింక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలియజేస్తాను. సో అలాగే ఇక్కడ మనకి టైమింగ్ అయితే ఇస్తారండి. ఆ టైమింగ్ లోపలే మనం ఈ ప్రాసెస్ అని పూర్తి చేసుకోవాలి. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడు మనము మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ హోమ్ పేజ్ కింద ఫస్ట్ ఆప్షన్ ఆధార్ షీడింగ్ డీసీడింగ్ అని చెప్పేసింది కదా.
సో ఈ ఆప్షన్ అనేది ట్యాప్ చేయండి. సో ఈ ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే డూ యూ వాంట్ టు చేంజ్ ద సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి రిక్వెస్ట్ ఆధార్ ఫర్ అని చెప్పేసి సీడింగ్ డీసీడింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో సీడింగ్ అని క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాంకు అకౌంట్ మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. సో ఫ్రెష్ అయితే కన్నా ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే అక్కడ మనకి బ్యాంకు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకుకు లింక్ లేకుంటే కన్నా మనం ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి మనకి ఒకే బ్యాంకులో 2 అకౌంట్ ఉంటే మీకు ఏ అకౌంట్కి కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అని చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది, వేరే ఒక బ్యాంకులో ఇంకొక అకౌంట్ ఉంటే మీకు ఏ బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు డీలింక్ కూడా చేసుకోవచ్చు అండి, డీసీడింగ్ కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఫ్రెష్ సీడింగ్ అయితే ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ లేదో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మనకి బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అవుతుంది. ఇక్కడ చూడండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది వరకు అయితే మనకి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఎనేబుల్ చేయడం ఉంది. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ యొక్క ఎస్బీఐకి సంబంధించి అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి 2 టైమ్స్ అనేది అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఎస్బీఐకి సంబంధించి ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఎవరైనా ఎస్బీఐకి సంబంధించి లింక్ ఉందా లేదని చెప్పేసి తెలుసుకొని లింక్ లేకుంటే కన్నా ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరే చేసుకోండి, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. ప్రభుత్వం ఇది మంచి అవకాశం మనకు కల్పించడం జరిగింది బ్యాంకు దగ్గరికి వెళ్లకుండా. సో బ్యాంకు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేయడం అయితే లేదండి. సో ఈ విధంగా మనకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి టైమింగ్ అలర్ట్ కూడా చూపిస్తుంది, ఈ టైం లోపల మీరు పూర్తి చేసుకోండి అని చెప్పేసి. సో ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ మీద ఒక టిక్ బాక్స్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంటుందండి. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ అయితే టర్మ్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది అగ్రి అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆధార్ సీడింగ్ అనేది కంప్లీట్ అయినట్టుగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ అనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనకి ఎస్బీఐ సంబంధించి అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్బీఐ కస్టమర్స్ ఉంటారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పి తెలుసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ని, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకుంటారని చెప్పేసి మీ ముందుకు ఈ వీడియోని చేస్తున్నాను అండి. సో వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇదండి ఎన్పిసిఐ సంబంధించిన అప్డేట్. ప్రతి ఒక్కరు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.